హలో! కానమోకు కథావచనం, మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే జ్యోతి పి వారు పంజాబీ సినిమా అయినటువంటి చన్ పరదేశీపై చేసిన సమీక్షా రచనని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. చన్ పరదేశీ పంజాబీ సినిమా. ఇక వినండి సమీక్ష. తల్లి నిజం, తండ్రి నమ్మకం అన్న మాట మనకు తెలుసు. ఇది ప్రకృతి విధించిన నియమం. నాగరికత నేర్చిన మనిషి పెళ్ళి అనే వ్యవస్థను బలంగా నిర్మించడం వెనక ఉన్నది తండ్రి అనే నమ్మకాన్ని నిజంగా మార్చాలనే పితృస్వామ్య వ్యవస్థ ఆలోచన. స్త్రీ గర్భంపై తన హక్కు ప్రకటిస్తూ ఆమె గర్భం ద్వారా బయటికి వచ్చే సంతానం తన అంశ మాత్రమే అవ్వాలనే ఆలోచనతో ఏర్పడిన వ్యవస్థ మనది. వివాహం ద్వారా స్త్రీ గర్భంపై పురుషుడికి సంపూర్ణంగా హక్కు దొరుకుతుంది. ఆ తర్వాత అన్ని బంధాలకు ఈ హక్కే పునాది అవుతుంది. స్త్రీ పట్ల ప్రేమ, బాధ్యత, మానవత్వం ఇవన్నీ కూడా పురుషుడికి తన సంతానం తర్వాత వచ్చే ప్రాధాన్యతలే. స్థిరాస్తి ఎక్కువగా ఉండే కుటుంబాలలో స్త్రీ గర్భాలపై, ఆమె సంతానంపై అతని హక్కు హెచ్చు స్థాయిలో ఉంటుంది. వివాహంలో భర్తకు పిల్లలను ఇవ్వడం స్త్రీ బాధ్యత అవుతుంది. ఇది జరగకపోతే పురుషుడికి మరో వివాహం చేసుకునే స్వేచ్ఛ సమాజం ఇస్తుంది. స్త్రీ తన గర్భంపై తనకు నిర్ణయాధికారం ఉందని ప్రకటించుకుంటే సమాజం భరించలేదు. ఆమె మగవాని అంశను మోసే వస్తువు మాత్రమే. అంటే ఆమె పురుషునికి వారసుని కని ఇచ్చే సరుకు మాత్రమే. ఎంతటి మగవాడైనా స్త్రీ గర్భం విషయంలో ఆమెను ఓ వస్తువుగానే చూస్తాడు. పంజాబీ భాషలో వచ్చిన చన్ పరదేశీ సినిమా కథ ఇదే విషయాన్ని చర్చిస్తుంది. హర్నేక్ సింగ్ అనే ఓ పేద కూలీ జాగీర్దార్ జోగిందర్ సింగ్ పొలాలలో పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి అదే ఊరిలో ఉన్న కమ్మో అనే ఆమెతో నిశ్చితార్థం జరుగుతుంది. కానీ తనకంటూ ఓ చిన్న ఇల్లు కూడా లేకపోవడంతో కొంత డబ్బు సమకూర్చుకునేదాకా వివాహం వద్దు అనుకుంటాడు. పొలంలో రాత్రనక పగలనక పనిచేసే అతని పేరు నేక్. అతనికి చాలాసార్లు కమ్మో భోజనం తీసుకొస్తూ ఉంటుంది. ఊరందరికీ వీరి ప్రేమ సంగతి తెలుసు. అందరూ ఈ జంటను ఆట పట్టిస్తూ ఉంటారు. జోగిందర్కి వివాహమై 4 సంవత్సరాలైనా సంతానం లేదు. అతని భార్య గురుద్వారాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన కడుపు పండితే తప్ప పాపటిలో కుంకుమ ధరించను అని దేవుని ఎదుట ప్రమాణం చేస్తుంది. తన భార్యకు సంతానం కలుగుతుందనే ఆశ వదిలేసుకుంటాడు జోగిందర్. ఇతని కన్ను కమ్మోపై పడుతుంది. ఆమెను ఎలాగైనా పొందాలనుకుంటాడు. తన పొలంలో పనిచేసే కూలివానికి ఆమె కాబోయే భార్య అని తెలిసిన తరువాత ఆమెపై తనకు హక్కున్నట్లే భావిస్తాడు. జోగిందర్ దగ్గర తులసి అనే పనివాడు ఉంటాడు. జోగిందర్ పాపాలన్నింటికీ అతనే సాక్ష్యం. జోగిందర్ కోరిక విని అతను బంగారు కడియాల ఆశ చూపి కమ్మోని జోగిందర్ దగ్గరకు తీసుకురావాలని అనుకుంటాడు. కానీ కమ్మో ఆ కడియాలను విసిరికొడుతుంది. తులసిని ఈ తార్పుడి పని మానమని చెప్తుంది. ఆమె డబ్బుకు లొంగదని తెలుసుకున్న జోగిందర్ పక్క ఊరి పొలాల్లో కొన్నాళ్ళు పనిచేయమని నేక్ను మరో తోటకు పంపిస్తాడు. కమ్మో వద్దని వారిస్తున్నా వినకుండా తమ భవిష్యత్తుకి తాను పనిచేయటం అవసరం అని చెప్పి నేక్ వెళ్ళిపోతాడు. అతను లేని సమయంలో జోగిందర్ కమ్మోపై అత్యాచారం చేస్తాడు. కమ్మో తనకు జరిగిన అన్యాయం ఎవరికీ చెప్పలేక
లోలోన కుమిలిపోతూ ఉంటుంది. కొన్ని రోజులకు తాను నెల తప్పానని కమ్మోకి అర్థమవుతుంది. అదే సమయంలో జోగిందర్ భార్య కూడా గర్భవతి అవుతుంది. జోగిందర్ పొంగిపోతాడు. ఊరందరికీ విందు ఇస్తాడు. ఆ రాత్రి కమ్మో అతని ఇంటికి వస్తుంది. అతని పాపం తనలో పెరుగుతుందని చెబుతుంది. జోగిందర్ కమ్మోతో తాను ఆమెకు చాలా డబ్బు ఇస్తానని, ఎవరికీ ఈ విషయం చెప్పకుండా నేక్ని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. తాను నేక్ని మోసం చేయలేనని, తనకు మరణం తప్ప మరో దారి లేదని, జోగిందర్కు పుట్టబోయే బిడ్డకు తన ప్రాణం ఇస్తానని చెప్తూ ఆమె ఊరి చివరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. జోగిందర్ ఈ పాపం తన పుట్టబోయే బిడ్డను చుట్టుకుంటుందని భయపడి కమ్మో వెనక తులసిని పంపిస్తాడు. కమ్మో జోగిందర్ ఇంటి నుండి అర్ధరాత్రి బయటకు రావటం మరో కూలివాడు చూస్తాడు. తులసి ఆవేశంలో ఉన్న కమ్మోని వెంబడించి ఆమె తొందరపడకూడదని ఆమెకు సర్ది చెప్పి తిరిగి ఇంటికి పంపిస్తాడు. 2 నెలలు ఊరికి దూరంగా ఉన్న నేక్ తిరిగి వస్తాడు. చిక్కిపోయి ఉన్న కమ్మోని చూసి ఆమె తనపై బెంగతో అలా ఉందని అనుకుంటాడు. నేక్ని ఇంటికి పిలిపించి జోగిందర్ అతనికి ఒక 6 ఎకరాల భూమి ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పి పంపిస్తాడు. యజమాని తన పనికి నిజాయితీకి మెచ్చి తనకు భూమి ఇచ్చాడనుకుంటాడు నేక్. కమ్మో అతనికి జరిగింది చెప్పాలని ప్రయత్నించినా నేక్ ఉత్సాహం చూసి మౌనంగా ఉండిపోతుంది. అతను తనపై చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయి అతన్ని వివాహం చేసుకుంటుంది. వివాహం అయిన వెంటనే కమ్మో గర్భవతి అని నేక్కు తెలుస్తుంది. అతను పొంగిపోతాడు. పెళ్ళైన 8 నెలలకే బిడ్డను ప్రసవిస్తుంది కమ్మో. కమ్మో, నేక్ ఇద్దరూ పెళ్లికి ముందే చనువుగా ఉండేవారని తెలిసిన ఊరు స్త్రీలు నవ్వుకుంటారు. కానీ తాగిన మైకంలో జోగిందర్ ఇంటి నుండి కమ్మో వెళుతుండగా చూసిన వ్యక్తి నేక్కి జోగిందర్ ఇచ్చిన 6 ఎకరాల వెనక ఓ రహస్యం ఉందని, ఆ పుట్టిన బిడ్డకు తండ్రి నేక్ కాడని అంటాడు. కోపంతో నేక్ అతని కొడతాడు. భార్య దగ్గరకు వచ్చి వాళ్ల ముందుకు వచ్చి తానే ఆ బిడ్డ తండ్రినని చెప్పమని అడుగుతాడు. కమ్మో అతనికి అసలు విషయం చెబుతుంది. కోపంతో నేక్ ఆ బిడ్డను చంపబోతే కమ్మో అడ్డపడుతుంది. తనకి ఇచ్చిన 6 ఎకరాలు భార్య శీలం ఖరీదు అని తెలిసి కోపంతో రగిలిపోతాడు నేక్. బిడ్డపై మమకారంతో నిండి ఉన్న ఆ తల్లిని ఆ రాత్రే ఒంటరిని చేసి పగతో జోగిందర్ ఇంటికి వెళ్తాడు. జోగిందర్ ఇంట్లో పనివాళ్ళు అతన్ని పట్టుకుని కొట్టి నదిలో పడేస్తారు. నేక్ను బందిపోట్లు కాపాడతారు. వాళ్లతో ఉండి తన పగ తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు నేక్. కమ్మో అతని కోసం రోజూ ఎదురు చూస్తుంది. కానీ నేక్ ఆమెతో సంబంధం తెంచుకుంటాడు. బందిపోట్లతో కలిసి జోగిందర్ ఇంటికి అతన్ని చంపటానికి వెళతాడు. ఈ ప్రయత్నంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒకతను మరణిస్తాడు. నేక్ పోలీసుల చేతికి చిక్కుతాడు. అతనికి 20 సంవత్సరాల శిక్ష పడుతుంది. జైల్లో తనను చూడడానికి వచ్చిన కమ్మోని అతను కలవడానికి ఇష్టపడడు. ఆమెతో తనకు సంబంధం లేదని అంటాడు. అతను తనను ఎంత అసహించుకున్నా తాను చనిపోయేదాకా అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటానని చెప్పి కన్నీళ్లతో ఊరికి తిరిగి వెళ్ళిపోతుంది కమ్మో. కమ్మో కష్టపడి ఒంటరిగా తన కొడుకు లాలీని పెంచుతుంది. పక్కింట్లో ఉండే హవల్దార్ కూతురు నిమ్మో లాలీని ప్రేమిస్తుంది. కానీ లాలీ తనతో పాటు కాలేజీలో చదివే చన్నీని ఇష్టపడతాడు. తల్లికి ఆ సంగతి చెప్తాడు. చన్నీ జోగిందర్ కూతురు అని తెలిసి కమ్మో ఈ సంబంధానికి ఒప్పుకోదు. కొడుకు కారణం చెప్పమని బలవంత పెడితే తన గతం అతనికి చెప్పి చెన్నీ అతని చెల్లెలు అని చెప్తుంది. ఈ నిజం తెలిసి లాలి భరించలేకపోతాడు. తల్లికి జరిగిన అన్యాయానికి జోగిందర్ను చంపటానికి వెళ్తాడు. కానీ కమ్మో అతన్ని ఆపుతుంది. ఇదే ఆవేశంతో తన భర్త తనకు దూరం అయ్యాడని, ఇప్పుడు కొడుకు కూడా జోగిందర్ని చంపి జైలుకు వెళితే తన పరిస్థితి ఏమిటి అని 20 సంవత్సరాల తన కష్టానికి ప్రతిఫలం
ఏమిటి అని అడుగుతుంది. తల్లి వేదన అర్థం చేసుకొని జోగిందర్పై అసహ్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లాలి. చన్నీ పట్ల సోదరభావాన్ని పెంపొందించుకుంటాడు. జైలు నుండి విడుదలైన నేక్ మళ్ళీ బందిపోట్లలో కలిసి జోగిందర్ ఇంటిపై దాడికి వస్తాడు. ఈసారి కూడా అక్కడి పోరులో కాల్పులు జరిగి అతని వీపులో బుల్లెట్ దిగుతుంది. ఊరవతల పడి ఉన్న అతనెవరో తెలియకపోయినా చన్నీ అతన్ని చూచి కాపాడుతుంది. అతని శరీరంలోని బుల్లెట్ బయటకు తీసి అతనికి పారిపోయే అవకాశం కల్పిస్తుంది. చన్నీ పెళ్ళి ఓ పెద్ద ఇంట కుదురుస్తాడు జోగిందర్. కానీ నేక్ జోగిందర్ ఇంటికి మరోసారి వచ్చి అతని వద్ద ఉన్న ఆస్తి దస్తావేజులన్నీ కాల్చేస్తాడు. జోగిందర్ పొలాలకు నిప్పు పెడతాడు. జోగిందర్ ఒక్కరోజుతో నిరుపేదగా మారిపోతాడు. కూతురు పెళ్లి చేయటానికి చేతిలో పైకం ఉండదు. విషయం తెలిసి లాలి తన తండ్రి పేరున ఒకప్పుడు తల్లి శీలానికి వెలకట్టి జోగిందర్ ఇచ్చిన 6 ఎకరాలను అమ్మేసి ఆ డబ్బు తీసుకువచ్చి జోగిందర్కి ఇస్తాడు. అన్నగా తాను ఓ ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టే బాధ్యతను నెరవేరుస్తున్నాను తప్ప జోగిందర్పై తనకున్న కోపం ఎప్పటికీ పోదు అని చెప్తాడు. ఇదంతా జోగిందర్ భార్య వింటుంది. తులసి ఈ డబ్బు తీసుకొని పారిపోయే ప్రయత్నం చేస్తాడు. తనకు అడ్డు వస్తే ఊరందరికీ లాలి పుట్టుక గురించి చెప్తానని బెదిరిస్తాడు. జోగిందర్ అతన్ని హత్య చేస్తాడు. జైలుకు వెళుతూ తన భార్యను క్షమించమని వేడుకుంటాడు. ఆ డబ్బుతో అన్నీ తానై చన్నీ పెళ్లి జరిపిస్తాడు లాలి. కానీ పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్ళేటప్పుడు నేక్ మళ్ళీ బందిపోట్లతో వచ్చి పెళ్లి కొడుకుని చంపపోతాడు. అడ్డు వచ్చిన జోగిందర్ కూతురు చన్నీ ఒకప్పుడు తన ప్రాణాలు కాపాడిన అమ్మాయే అని అర్థమై వెనుతిరిగిపోతాడు. అతన్ని చూసి కమ్మో గుర్తుపడుతుంది. చివరలో కమ్మో లాలి నేకులు కలవడం సినిమా ముగింపు. కమ్మో అత్యాచారానికి గురైన స్త్రీ. ఆమె కడుపున పుట్టిన బిడ్డ తన అంశ కాదని విన్నప్పుడు, ఆమెపై అత్యాచారం జరిగిందని తెలిసినప్పుడు ఆమెను అంతగా ప్రేమించిన నేక్ అహం దెబ్బతింటుంది. తన భార్య చేతిలో ఉన్న బిడ్డ తన అంశతో పుట్టినవాడు కాదు అన్న విషయం అతనిలోని ఆలోచనను చంపేస్తుంది. అంత ప్రేమించిన భార్యకు జరిగిన అన్యాయం కన్నా తనకు జరిగినది పెద్ద మోసం అని అనిపిస్తుంది. జోగిందర్ని చంపాలనుకోవటంతో పాటు కమ్మోని ఒంటరిని చేయటం కూడా అతనికి తప్పు అనిపించదు. ఎంతో ప్రేమించాను అంటూనే చేయని తప్పుకు కమ్మోను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతాడు నేక్. తనకు జరిగిన మోసం తప్ప కమ్మోకు జరిగిన అన్యాయం గురించి అతనికి ఆలోచనే రాదు. తాను 1-2 నెలలు ఊరిలో లేకుండా పోతే కమ్మో ఎంత అన్యాయానికి గురి అయ్యిందో తెలిసి కూడా జీవితాంతం ఆమెను ఒంటరిని చేసి వెళ్ళిపోతాడు. పైగా లాలీని పురిట్లోనే చంపటానికి ఆమె ఓ తల్లిగా ఒప్పుకోలేదని ఆమెపై ద్వేషాన్ని పెంచుకుంటాడు. అంటే తన అంశనే పురుషుడు తన బిడ్డగా స్వీకరిస్తాడు తప్ప భార్య గర్భానికి మరెటువంటి గౌరవం ఇవ్వలేడు. జోగిందర్ కూడా లాలీకి నిజం విషయం తెలిసి అతనిపై గొడవకు వెళ్ళినప్పుడు తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప లాలీపై క్రూరత్వాన్ని ప్రదర్శించడు. తాను బయటికి ఒప్పుకోకపోయినా లాలి తన సంతానమే అన్న ఆలోచన అతన్ని ఆపుతుంది. చేయని తప్పుకు 20 సంవత్సరాల జైలు శిక్ష జైలు బయట అనుభవిస్తుంది కమ్మో. ఆమెపై ఎవరో చేసిన అత్యాచారానికి జీవితాంతం భర్త వదిలేసిన స్త్రీగా ఆమె ఒంటరిగా ఉండవలసి వస్తుంది. భర్త అసహ్యాన్ని కోపాన్ని సహించి బ్రతకవలసి వస్తుంది. ఊరిలో కొందరి మోతుబరి రైతుల చేతుల్లో ఎందరో పేద దళిత స్త్రీలు ఇలాంటి అత్యాచారాలకు అన్ని ప్రాంతాల్లో గురి అవుతున్నారు అన్నది నిజం. కొన్నిసార్లు ఆ భర్తలు ఆ అన్యాయాన్ని భరించి సహించి మౌనంగా ఉండిపోతారు. కానీ వారి సంసారాలలో ఎంతటి అల్లకల్లోలం రేగుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా అత్యాచారానికి గురి అయిన స్త్రీ అదే ఊరిలో ఆ జాగీర్దారుల కింద జీవిస్తూనే ఉండాలి. అక్కడే బిడ్డల్ని పెంచుకోవాలి. భర్తల అహాన్ని ఆవేశాన్ని భరిస్తూ జీవితం సాగించాలి. ఇలాంటి తల్లులు తమ బిడ్డలకు వారి గతాన్ని చెప్పి ఆ సందర్భంలో ఎంతటి రంపపు కోతను భరిస్తారో కమ్మో లాలీతో అతను జాగీర్దార్ కొడుకని చెప్తూ ఎంతో వేదన అనుభవిస్తుంది.
అప్పటిదాకా ప్రియురాలుగా భావించిన స్నేహితురాల్ని చెల్లెలుగా చూడటానికి లాలి ఎంతో కష్టపడతాడు. తన జన్మ రహస్యం తెలుసుకున్న తర్వాత ఇలాంటి సంతానంలో ఎంతటి అభద్రతాభావం ఉంటుందో ఊహించడం కష్టం. పురుషుల అహంకారాల మధ్య నలిగిపోయేవి స్త్రీ జీవితాలే. కమ్మోతో పాటు జోగిందర్ భార్య కూడా బాధితురాలే. తన భర్త చేసిన పాపాలు ఆమెకి తెలిసి వాటి మధ్యన జీవించవలసి రావటం ఎంత కష్టం. తండ్రి చేసిన పాపాలను తన్నీ కూడా ఎదుర్కోవలసి వస్తుంది. సమాజంలో చాలా వరకు పురుషుల అహంభావానికి బలి అయ్యేది అమాయక స్త్రీలు మాత్రమే. సమాజంలో పురుషుడు అత్యాచారం జరిగిన స్త్రీ పట్ల బాధ్యతగా ప్రవర్తించకుండా అది తన అహానికి తగిలిన దెబ్బగా పరిగణించటం వెనుక స్త్రీ తన సొత్తు, తన ఆస్తి అన్న భావం ఎక్కువగా ఉంటుంది. ఆమెకు జరిగిన అన్యాయం పట్ల తన ఆవేశం తప్ప ఆమెలోని వేదనను అర్థం చేసుకునే గుణం పురుషునిలో ఉండదు. తన పశువులు ఎవరో దొంగిలిస్తే అతనిలో కలిగే కోపం భార్యపై చేయి వేసిన వాడిపైన కలుగుతుంది తప్ప ఆమె మనోభావాలు, ఆమె మానసిక స్థితి పట్ల అతనిలో ఆలోచన కలగదు. భార్యని ఆస్తిగా కాక సహచరిగా చూడగల భర్తలు ఇటువంటి సమయంలో భార్యకు ఇవ్వవలసిన సహకారం, మానసిక తోడ్పాటు గురించి ఆలోచిస్తారు. ఆమెతో ఉంటూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొంటారు తప్ప ఆమెను త్యజించరు. రామాయణ కాలం నుండి చేయని తప్పుకు ఎవడో అన్న మాటలకు భర్తల చేత భార్యలు త్యజింపబడుతూనే ఉన్నారు. దీని వెనుక ఉన్న ఒకే కారణం స్త్రీ తన ఆస్తిగా భావించే పురుషుని అహం. కమ్మో పాత్రలో రమావిజ్ నటన బాగుంటుంది. మిగతా పాత్రల్లో కులభూషణ్ ఖర్బంద, అమరీష్ పూరి, రాజ్ బబ్బర్ నటించారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి కూడా లభించింది. పంజాబీ సినీ చరిత్రలో అతి పెద్ద హిట్గా నిలిచిన ఈ సినిమాకు దర్శకత్వం వహించింది చిత్రార్థ సింగ్. అప్పటి కమర్షియల్ సినిమాలకు అనుగుణంగా ఇందులో చాలా మెలోడ్రామా ఉన్నా భార్య, సంతానం పట్ల పురుషుని దృక్పథాన్ని చర్చించిన మంచి సినిమా ఇది. చన్ పరదేశీ అనేటువంటి ఈ పంజాబీ చిత్రం. ఈ చిత్రంపై జ్యోతి పి సమీక్షా రచన చేయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.